మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఎందుకు పోతలేరు? ఏమన్నంటే మా మంత్రులు బాగా పనిచేస్తున్నారు, వాళ్ళు అక్కడనే ఉన్నారు, నేను పోయే అవసరం లేదని చెప్పి ఈయన మాత్రం ఎన్నికల ప్రచారానికి పోతాడు, ఢిల్లీకి పోతుండు. మరి ఢిల్లీకి పోయి కలిసేది ఎవరినయ్యా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీని, రాహుల్ గాంధీని కాదు, ఇంకోటి కాదు. అంటే సరే ఆయనకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని బయట చర్చ జరుగుతుంది. అది వాస్తవాలు ఎంతనో అవాస్తవాలు ఎంతనో నాకు తెలియదు, మాకు అవసరం లేదు, వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ముచ్చట. కాకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి జరగాల్సినటువంటి పనులు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అడగరు, ఈయన ముఖ్యమంత్రి అడగరు. ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రిని కలిస్తే మరి ఏం అడిగినరయ్యా అంటే ఏం లేదు, సేమ్ పాత రిప్రజెంటేషన్ కొత్తగా ఇచ్చారు. నాకు అర్థమైంది ఏంది అని అంటే కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఏవైతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేసుకుంటూ వచ్చారో, చిన్న చిన్న తప్పిదాలు ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీలో చిన్న చిన్న సంఘటనలు అనుకొని జరిగితే మైకులు పగిలేటట్టుగా స్పీచ్లు ఇచ్చారు. కానీ ఐరన్ లెగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? 4 ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి ఇప్పటి వరకు. సుంకిశాల పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది, దాని మీద ఇంతవరకు అతిగతి లేదు. ఒక కమిటీ వేసినామన్నారు, దాని మీద మాట్లాడరు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు మీద ప్రాజెక్టు టోటల్ ప్రాజెక్టే కొట్టుకపోయింది, దాని మీద మాట్లాడరు. ఇట్లా అనేక, ఒకటి కాదు రెండు కాదు 4 ప్రాజెక్టులు కాంగ్రెస్ వచ్చినాక కొట్టుకపోయింది. ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఏమంటారంటే మెగా కృష్ణారెడ్డి గారు కడుతున్న ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు.